నమస్తే. తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి, తెలుగు రాష్ట్ర ప్రజల చెవులు మల్లెపూలు పెట్టి, తెలుగు రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి పైకొచ్చిన ఛానల్ ఏదన్నా ఉందంటే ఫస్ట్ మనందరికి గుర్తొచ్చే ఛానల్ ఆంధ్రజ్యోతి. సో ఆ రాధాకృష్ణ గారు పూర్తి స్థాయిలో తనకు ఉన్నటువంటి గౌరవాన్ని, తను ఉన్నటువంటి స్థాయిని అన్నీ మర్చిపోయి రాజకీయ పరంగా అన్ని విధాలుగా దిగజారి మరి ఈరోజు తెలుగు రాష్ట్రంలో పవర్ తెస్తున్నాడు. రీసెంట్గా మనందరం చూసాం. ఎన్టీవీ ఛానల్ మీద పోలీసు అధికారులు భారీ ఎత్తున హడావిడి సృష్టించారు. ఎన్టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి మహిళా జర్నలిస్టుని, ఆ తర్వాత మగవారు జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేసి సంక్రాంతి పండుగ లెక్క చేయకుండా వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 48 అవర్స్లోనే కోర్టు వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చింది. సో వాళ్ళంతా హ్యాపీగా సంతోషంగా బయటకు వచ్చారు. నేను అడుగుతున్నా, ఎన్టీవీ ఛానల్ మీద సిపి సజ్జనార్ గారు ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకున్నారో, ఇదే ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సమాధానం చెప్పండి. బ్యాంకాక్ పారిపోతున్నారు, విదేశాలు పారిపోతున్నారు, ఎన్టీవీ జర్నలిస్టులు భయపడి వెళ్ళిపోతున్నారు, తప్పుడు కథనాలను ప్లే చేశారు. చట్టం ముందు అందరు సమానులే, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తప్పుడు కథనాలు రాస్తే మేము శిక్ష వేస్తామని చెప్పి ఆ రోజు సిపి సజ్జనార్ గారు చెప్పారు. ఈరోజు నేను అడుగుతున్న ఇదే సజ్జనార్ గారిని, ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో చెప్పాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు కోతలు రాస్తుంది, తప్పుడు రాతలు రాస్తుంది ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ అని చెప్పి వాళ్ళిద్దరు చెప్పారు. ఒక మినిస్టర్ కూడా, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రజ్యోతి దిగజారి మరి పవర్ తెస్తుంది, సో ఆంధ్రజ్యోతికి పూర్తిస్థాయిలో మేము ఒక ఫుల్ స్టాప్ పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు మొత్తం మాట్లాడారు. సో ఇంతమంది మాట్లాడినప్పుడు, పక్క ఆధారాలతోటి సాక్ష్యాలు కూడా చెప్పినప్పుడు సిపి సజ్జనార్ గారు ఎందుకు ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ మీద అటాక్ చేయలేకపోతున్నారు? ఎందుకు రాధాకృష్ణ గారిని మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేసేంత దమ్ము ఈరోజు సిపి సజ్జనార్ గారికి లేదా అని నేను అడుగుతున్నా. ఒక ఎన్టీవీ జర్నలిస్టుల మీద మీరు పగ తీర్చుకున్నారే, ఏం రాధాకృష్ణ గారి మీద మీరు ఎందుకు పగ తీర్చుకోలేకపోతున్నారు? ఎన్టీవీ ఛానల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఇచ్చారు, మినిస్టర్ గురించి ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు పేరు చెప్పరా. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో కోమటిరెడ్డి గారి పేరు చెప్పారు, బట్టి విక్రమార్క గారి పేరు చెప్పారు. సో ఇన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు అధికారి పేరు కూడా చెప్పారు. సో వాళ్ళు పూర్తి స్థాయిలో పేర్లు చెప్పారు, కానీ ఎన్టీవీ ఎక్కడ కూడా వాళ్ళ పేరు చెప్పరా. వాళ్ళ పేరు చెప్పినందుకు వాళ్ళు అరెస్ట్ చేశారు. వీళ్ళు పేరు చెప్పినందుకు వీళ్ళు బయట హ్యాపీగా తిరుగుతున్నారు. అంటే ఆంధ్రజ్యోతికి అయితే ఒక సిస్టమ్, ఈనాడుకి అయితే మన ఎన్టీవీకి అయితే ఒక సిస్టమా? సో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులకి అయితే ఒక రూల్స్, ఎన్టీవీ జర్నలిస్టులకి అయితే మరొక రూల్సా? చట్టం ముందు అందరూ సమానం చెబుతున్నారు కదా. ఎంత పెద్ద వ్యక్తులైనా సరే మేము అరెస్ట్ చేస్తాం, కోర్టులలో ఆధారపరుస్తా అన్నారు కదా. మరి ఈరోజు ఇదే ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్స్ పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీ దెబ్బకి సిపి సజ్జనార్ గారు ఏమైనా సైలెంట్గా ఉన్నారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉందని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటున్నారా? ఆ పోస్ట్లో మీరున్నప్పుడు, ఆ సిపి పదవిలో మీరున్నప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలి. సో మీరు చేస్తున్న డ్యూటీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఎవడైనా సరే అమాయక ప్రజలను దొరికిచాలు వాళ్ళని డిషం అని చెప్పి ఎన్కౌంటర్ చేయడం. ఎవరైనా అమాయకులు జర్నలిస్టులు కనపడితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తలుపులు పగలగొట్టి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఈరోజు ఇదే ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు మీరు ఎందుకు వాళ్ళ ఇళ్ళ పోలేకపోతున్నారు? ఇదే ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు రాధాకృష్ణ గారు ఫోజులు కొట్టుకుంటూ స్టైల్గా కొట్టు ప్రతిరోజు సిపి సజ్జనార్ గారు ముందు తిరుగుతున్నాడు కారుల్లో. మరి ఎందుకు సిపి సజ్జనార్ గారు ఆపి ఏం తప్పుడు కోతలు రాస్తున్నావు, తప్పుడు మాట్లాడుతున్నావు, నీ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడే? అంటే అందరికి గమనించండి, ఒక రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినా కూడా ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే సిపి సజ్జనార్ గారికి ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ మీద అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసే దమ్ము సిపి సజ్జనార్ గారికి లేదు. సో నేను అడుగుతున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ దయచేసి అందరూ గమనించండి. ఎవరైతే ఇతర పార్టీ నాయకుల మీద విషప్రచారం చేసి తప్పుడు కోతలు కూసి తప్పుడు రాతలు రాసి కష్టపడి పైకి వస్తున్న వ్యక్తుల్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. గుర్తించకపోతే మటుకి 100% మీరు అందరూ మోసపోతారు. కేవలం నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక డిప్యూటీ సీఎం, ఒక దళితుడు. సో దళితుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నటువంటి ఇంట్లో బట్టి విక్రమార్క గారు ఉన్నారు. సో బట్టి విక్రమార్క గారిని ఏదో విధంగా ఆ పదవి నుంచి తొలగించాలి, ఆ పదవికి ఎసురు పెట్టాలి, బట్టి విక్రమార్క గారిని రాజకీయ పరంగా పాతాళానికి తొక్కాలని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ పని చేస్తుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పాదయాత్ర చేశాడు.
రాజశేఖర రెడ్డి గారు కుడిభుజంగా కష్టపడి పనిచేశాడు. అలాంటి బట్టి గారిని ఈరోజు పూర్తి స్థాయిలో ఆంధ్రజ్యోతి తప్పుడు కోతలు కూసి రాజకీయ పరంగా బట్టి గారిని తొక్కడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి కష్టపడి పనిచేస్తుంది. నేను అడుగుతున్నా, ఇదే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బాగున్నారు, మినిస్టర్లు అందరూ బాగున్నారు, సీఎం అందరూ బాగున్నారు. సో వీళ్ళ మధ్య ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అన్ని కులాలు కలుపుకొని పదవులు ఇచ్చుకొని హ్యాపీగా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, పచ్చని కాపురంలో నిప్పు పెట్టాడంట. పచ్చని కాపురం ఎక్కడైతుందో ఆ కాపురం పోయి నిప్పు పెట్టాడంట. ఇదే రాధాకృష్ణ గారి క్యారెక్టర్. రాధాకృష్ణ గారు చేస్తున్న పనులు ఇవే. వాళ్ళందరూ బాగున్నారు. ఏదైనా సభలు పెరిగినా, ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా, ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టుకున్నా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. కానీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చి, కుట్రపూరితమైన రాజకీయాలు తీసుకొచ్చి, వాళ్ళకు తగాదులు పెట్టి వాళ్ళ మధ్య కక్షలు పెంచుతుంది కూడా కేవలం ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానలే. క్లియర్ కట్ కనపడుతుంది. చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటే మాట అన్నారు, నీచాది నీచమైన ఛానల్ ఏదైనా ఉందంటే ఫస్ట్ మనకు గుర్తు ఛానల్లో ఆంధ్రజ్యోతి అన్నారు. సో నేను ఆ రోజు అందరూ తప్పు పెట్టా. ఏ ఛానల్ కూడా మనం తప్పుగా మాట్లాడకూడదు. ఎవరిష్టం వాళ్ళది. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ మనసుకు నచ్చినట్టు వాళ్ళు వార్తలు చెప్పుకుంటారని చెప్పి అన్న. కానీ మరీ ఇంత రాష్ట్రంలో ఇంత దిగజారిపోయి వార్తలు చెబుతారని చెప్పి నేను ఎక్కడ కూడా అనుకోవాలి. అసలు ఊహించలో కూడా మరీ దిగజారిపోయి మరి వాళ్ళకి నచ్చినట్టు డెబిట్లు పెట్టుకుంటారు. గత 5 సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో వణికిపోయింది. ఒక రిపోర్టర్ కూడా జగన్ గారి గురించి తప్పుడు కోతలు గుయ్యాలన్నా, తప్పుడు రాతలు రాయాలన్నా, తప్పుడు పోస్టులు పెట్టాలన్నా కూడా వణికిపోయేవాళ్ళు. ఈరోజు ఇదే జగన్ గారు అధికారం కోల్పోయని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీని అడ్డం పెట్టుకొని ఇదే ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి, పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టి, జగన్ గారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి నోటుకు వచ్చినట్టు రాయడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఇదే ఆంధ్రజ్యోతిని రాబోయే రోజుల్లో, అతి దగ్గరలోనే రాబోయే రోజుల్లో ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్కి, రాధాకృష్ణ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన తీర్పిస్తారు. ఎవరైతే ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారో జర్నలిస్టులు కూడా నేను అడుగుతున్నా, మీకు జీతాలు ఇస్తున్నాడు, మీకు డ్యూటీ అవర్స్ అన్ని విధాల ఫెసిలిటీ బాగుంది. సో ఆ డబ్బు మీరు తీసుకున్నప్పుడు ఒక నెలకు 30,000 లేదా 20,000 15,000 తీసుకున్నప్పుడు ఆ డబ్బులు తగ్గట్టు డ్యూటీ చేయండి. ఆ డబ్బులు మీకు ఎంతైతే ఇస్తున్నాడో ఆ డబ్బులు తగ్గట్టు డ్యూటీ చేయండి. దిగజారిపోయి మరి నీచాది నీచంగా మీరు కానీ డిబేట్లు పెట్టినా, వార్తలు చెప్పినా కూడా నష్టపోతారు మీరు. రేపొద్దున ఇదే జర్నలిస్టుల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరు రెచ్చిపోతున్నారు కాబట్టి రేపొద్దున మీ పరిస్థితి అంతా ఘోరంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని కాపాడడానికి రాధాకృష్ణ గారు రారు. మీ మీద కేసులైనా, మిమ్మల్ని అరెస్ట్ చేసినా రాధాకృష్ణ గారు ఒకటే అంటాడు, ఏమంటుంది తెలుసా, అరే వాడిని మన ఛానల్ నుంచి తీసేయండి రా, వాడిని తీసేయండి, వాడి కాదు ఇంకో జర్నలిస్టులు పెట్టుకుందాం, లేదా కొత్తగా ఇంకో ట్రైనింగ్ ఇచ్చి వాడిని పెట్టండి, వాడిని తీసేయండి అంటాడు. రేపు పొద్దున్న మిమ్మల్ని రాధాకృష్ణ గారు కాపాడండి. దయచేసి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడండి జర్నలిస్టులు ప్రతి ఒక్కరు చెబుతున్నా, రిక్వెస్ట్ చెబుతున్నా, మీరు కష్టపడి పని చేసుకోండి. మీకు ఎంతైతే జీతం ఇస్తున్నాడో ఆ డబ్బులు తగ్గట్టే పని చేయండి. అంతేగాని ఎక్కడ కూడా మీ స్థాయిలు దిగజారి కంటెంట్లు మీరు ఇవ్వబాకండి. దయచేసి మీరు అందరూ మోసపోతారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుండండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒకటే మాట్లాడినాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ సంగతి నేను తెలుస్తా, దమ్ముంటే బహిరంగ చర్చకి రాధాకృష్ణ గారు రావాలని చెప్పి బట్టి విక్రమార్క గారు ఒక సవాల్ విసిరాడు. రాధాకృష్ణ గారు నిజాయితీగా ఛానల్ నడిపే వ్యక్తిగానైతే, కష్టపడి ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ని ప్రజలకు తీసుకెళ్తున్న వ్యక్తి అయితే, నిజాయితీ పరుడు కానీ నువ్వైతే ఈరోజు బట్టి విక్రమార్క గారితో బహిరంగ సవాల్ విసిరాడుగా, ఎక్కడికైనా డెబ్యూటీకి రా,